హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టామ్ టామ్ చై. శంబాలా మూవీ రివ్యూ. శంబాలా మూవీ షార్ట్ బ్రీఫ్ ఏంటంటే 1980లో శంబాలా అనే విలేజ్లో ఒక ఉల్క పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊర్లో నెగిటివ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. అంటే బ్యాడ్ అంటే ఒక ఆవు రక్తపాలు ఇవ్వడం, అలాగే కొంతమంది దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఉల్కను పరిశోధించడానికి వచ్చిన సైంటిస్ట్ అయిన మన హీరో విక్రమ్ అలియాస్ ఆది సాయి కుమార్ ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేశాడు, అలాగే తను చివరికి సైన్స్ గొప్పదా శాస్త్రం గొప్పదా అంటే ఎటువైపు ఉన్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా ఆది సాయి కుమార్ సినిమాలు రీసెంట్గా ఏం రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియదు. అవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఏం రిలీజ్ అవుతున్నాయో కూడా అంత నోటీసబుల్గా ఉండట్లేదు. తను ఏదో చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈ సినిమా మాత్రం ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కొంత అటెన్షన్ పే చేయగలిగింది. అలాగే థియేటర్ కూడా ఆడియన్స్ రప్పించగలిగింది. ఈ విధంగా ఆది సాయి కుమార్కి ఈ సినిమా అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి. తను తీసిన రీసెంట్ మూవీస్లో ఇది తనకి కొంతవరకు కెరీర్ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే సినిమాలో ప్లస్లు చెప్పాలంటే సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు డైరెక్టర్ ఎంగేజింగ్గా తీయగలిగాడు. సినిమా ప్రతి సీను చూస్తున్నప్పుడు అంటే సస్పెన్స్ కానీ మెయింటైన్ చేయగలిగాడు. అలాగే చూస్తున్నంతసేపు ఎగ్జైట్ అయ్యేటట్టు చేయగలిగాడు. మూవీ స్టోరీ ట్రాక్ తప్పకుండా హీరోయిన్కి డ్యూయెట్లు సాంగ్స్ అట్లా పెట్టకుండా ఒకటే ఫార్మాట్లో అంటే హర్రర్ ఎలిమెంట్తో తీసుకొని వెళ్ళగలిగాడు. ఇక నెక్స్ట్ మాట్లాడాలంటే మైనస్ల గురించి మాట్లాడాలి. మైనస్లు దీంట్లో కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీని చూస్తున్నప్పుడు సినిమాలో హైప్ అంటే సస్పెన్స్ ఎక్కడి దాకా వెళ్తుంది. ఈ సీన్ తర్వాత చాలా అద్భుతమైన విషయం ఏదో జరగబోతుంది అన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ ఫ్లాట్గా క్లోజ్ అవుతుంది అనమాట ప్రతి సీనును. అంటే సినిమా చాలా సస్పెన్స్గా అంటే టైటిల్ కాడి నుంచి ఈ సినిమా అసలు చెప్పాలంటే ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచే ఒక హైప్తో మొదలైంది. ఎందుకంటే టైటిల్ శంబాలా అనేది దాని గురించి మనం యూట్యూబ్ వీడియోస్లో చాలా వినుంటాము, ఆ కథలుగా వినుంటాము. కానీ ఇందులో ఎలా చూపించారంటే శంబాలా అనేది మనం రెగ్యులర్గా చూస్తే మారుమూల ఒక 2000-3000 మంది పబ్లిక్ ఉంటే మారుమూల పల్లెటూరులో చూపించారు. కానీ అది ఒక హోలీ ప్లేస్ లాగా అంటే కాశీ, వారణాసి, తిరుపతి, తిరువనంతపురం ఈ టైప్ హోలీ ప్లేస్ లాగా చూపించగలిగి ఉంటే బాగుండేది. అది సింపుల్గా చూపించారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి సినిమాలో నెక్స్ట్ మైనస్ వచ్చి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఏంటంటే అది ఎలా తీశారంటే ఒక యానిమేషన్ స్టోరీలా తీశారు. ఆ యానిమేషన్ స్టోరీ కూడా అది మైథాలజీని మిక్స్ చేస్తూ తీశారు. కానీ అది ఆ మైథాలజీ అనేది అసలు ఈ విలేజ్ ఉన్న అట్మాస్ఫియర్కి దానికి సింక్ అవ్వలేదు అనిపించింది. అంటే శివుడు రాక్షసుడు ఫైట్ చేసి దానివల్ల ఈ విలేజ్లో జరిగే మంచి చెడుకి రీజన్ అవుతారన్నట్టు చూపించారు, కానీ అది సింక్ అవ్వలేదు అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని యానిమేషన్లో తీశారు అన్నాను కదా, ఆ యానిమేషన్ ఎపిసోడ్స్ అయితే చాలా చీప్ క్వాలిటీగా అనిపించింది. అంటే మామూలుగా మన యూట్యూబర్స్ యానిమేషన్ క్రియేట్ చేసి వీడియోలు క్రియేట్ చేస్తుంటారు కదా, అవి ఇంకా బెటర్గా ఉంటాయో అనిపించింది. ఈ సినిమాలో నెగిటివ్ ఎనర్జీ, కామక్రోధ, మత మాత్సర్యాల వల్ల వాళ్ళలో ఎంటర్ అయ్యి నెగిటివ్ ఇష్యూస్ జరుగుతుంటాయి అన్నట్టు చూపించారు. కానీ అలా అయితే ప్రతి మనిషిలోనూ ఇటువంటివి ఉంటాయి. అప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది జరగాలి, కానీ అది అట్లా ఏముండదు. జస్ట్ కొంతమందినే ఇది అట్రాక్ట్ చేస్తుంది. అదంతా ఓకే, కానీ ఈ సినిమాలో ఇంకో నెక్స్ట్ మైనస్ ఏమనిపించింది అంటే హీరో ఇందులో సైంటిస్ట్ క్యారెక్టరైజేషన్. కానీ అతను ఆ సైంటిస్ట్ క్యారెక్టరైజేషన్ కన్నా కూడా ఒక మాస్ హీరో లాగా ఫైట్లు చేస్తుంటాడు. అలాగే ఆ సైంటిస్ట్ క్యారెక్టరైజేషన్ ఒక మూర్ఖత్వంగా ఉంటుంది. ఆ మూర్ఖత్వాన్ని చూపించారు. అంటే అడ్డంగా మాట్లాడతారు, ఈ శాస్త్రం వీటిని నమ్మరు, అది కొంతవరకు చూపించారు. కానీ తను ఒక సీన్లో ఈ సైన్స్ కన్నా కూడా శాస్త్రం గొప్పదని కన్ఫెస్ అవుతాడు. అది అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎవడు కూడా అంత ఈజీగా ఒప్పుకోడు. తను చిన్నప్పటి నుంచి చూసిన సిద్ధాంతాలను ఒకేసారి 1-2 ఇష్యూస్తో చూసి ఒకేసారి తను మార్చుకోడు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమనిపించిందంటే ఈ సినిమాలో అసలు కొంత అంటే మనకి ఏమనిపించింది, సినిమా చూస్తున్న సేపు ఏమనిపించింది అంటే అసలు హీరో గడే పెద్ద తలనొప్పి గడలాగా ఉన్నాడు. ఈ బ్యాడ్ ఇష్యూస్ ఒకటి జరగటం ఏమో, కానీ ఇంకా ఎక్కువ జరగడానికి హీరో క్యారెక్టరైజేషన్, అలాగే ఇందులో ఒక అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ ఇద్దరి వల్ల ఇంకా ఎక్కువ జరుగుతుందేమో అన్నట్టు అనిపించింది బ్యాడ్ ఇష్యూస్. అంటే
వీళ్ళు చిన్నదాన్ని పోయేదాన్ని ఇంకా పెద్ద జరిగినట్టు చూపిస్తుంటారు. అది నాకైతే నచ్చలేదు. సినిమా క్లైమాక్స్ మరీ తేల్చేసినట్టు అనిపించింది. అంటే అప్పటి వరకు ఏదో పెద్దగా ఇష్యూ జరగబోతుంది. నెక్స్ట్ శంబాల అంటే ఏంటో తెలిసిద్ది అన్నట్టు, లేదంటే ఈ ఉల్క పడింది అన్నాను కదా, ఆ ఉల్క పడటం వల్ల ఇంకా ఏం జరిగిందో చూపిస్తారు. హనుమాన్ టైప్‌లో అన్నట్టు చూపిస్తారేమో అనుకుంటాం గానీ, అదేమీ ఉండదు. చాలా సింపుల్‌గా ఫ్లాట్‌గా క్లోజ్ చేశాడు హీరో. ఇంకా నెక్స్ట్ మైనస్ ఏంటంటే ఈ సినిమాలో హీరో ఈ ఇష్యూని సాల్వ్ చేసేసరికి చాలా డ్యామేజ్ జరిగిద్ది ఆ ఊర్లో. అంటే ఒకళ్ళిద్దరు చనిపోతే ఓకే గానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరికి దెయ్యం పడడం, వాడు ఒక నలుగురు ఐదుగురిని చంపడం. అలా చివరికి వచ్చేసరికి అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిద్ది. హీరో ఏ విషయంలోనూ కూడా తను అది ఆపలేకపోతుంటాడు. ఆ క్యారెక్టరైజేషన్‌కి రాంగ్ కదా అనిపించింది. పోనీ మాస్ హీరోలా చూపించినా ఫైట్‌లు చేస్తుంటాడు గానీ, అది తను ఎవరిని కంట్రోల్ చేయలేకపోతాడు. ఆ ఇష్యూని క కంట్రోల్ చేయలేకపోతాడనమాట. అందులో ఇక హీరో క్యారెక్టరైజేషన్ ఏముంది, అంత డ్యామేజ్ జరిగిన తర్వాత ఈ చివర్లో ఒక పాపను కాపాడడానికి మాత్రం తను ఏదో తెలివిగా ఆలోచించి ఆ ఇష్యూని సాల్వ్ చేసినట్టు చూపిస్తారు గానీ, అప్పటికి తన పక్కనుండే కొంతమంది ఇతని వల్ల ఇబ్బంది పడతారు. అంటే ఒక ఇన్నోసెంట్ కానిస్టేబుల్‌గా ఉంటాడు. ఇతని పక్కనే తిరుగుతూ ఉంటాడు. అతను చనిపోతాడు. నెక్స్ట్ వచ్చి ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ 'ఆది సాయి కుమార్' హీరో. మనోడు అయితే చెప్పాను గదా, అతను తీస్తున్న సినిమాలు ఎలా రీసెంట్‌గా అతను ఫస్ట్ 1, 2 సినిమాల వరకు బానే అటెన్షన్ గ్రాబ్ చేయగలిగాడు గానీ, తర్వాత నుంచి ఏదో సినిమాలు తీస్తున్నాడు, రిలీజ్ అవుతున్నాయి. అవి అసలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో, వాటి నేమ్స్ ఏంటో కూడా గుర్తుపెట్టుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నాడు. కానీ ఈ సినిమాతో కొంత అడ్వాంటేజ్ అయితే జరిగింది తనకి. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్‌లకి కొంతమందిని పబ్లిక్‌ని పబ్లిక్ అంటే అటెన్షన్ పే చేయగలిగింది. కొంతమందిని థియేటర్‌కి తీసుకురాగలుగుతుంది. ఈ విధంగా 'ఆది సాయి కుమార్‌కి' ఈ సినిమా ప్లస్ అనే చెప్పాలి. ఇక మనోడు పెర్ఫార్మెన్స్ అయితే మాస్ హీరోలా బిహేవ్ చేస్తున్నాడు గానీ, ఇప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ అన్నప్పుడు తను ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేయట్లేదు. అంటే అవి కొన్ని తను గనక ప్రివెంట్ చేసుకోగలిగితే కొంతవరకు కెరీర్ సెట్ అవుతుందనుకుంటున్నాను. యాక్టింగ్ వైజ్ యాజ్ యూజువల్ గానే ఉంది. ఎప్పుడు చేసే నాకేమి పాత సినిమాలకి ఇతనికి ఈ సినిమాకి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. నెక్స్ట్ వచ్చి రవివర్మ. రవివర్మ అతను తెలుసు కదా. ఇతనికి కొంచెం లెంతీ క్యారెక్టర్ పడింది ఫస్ట్‌లో. దాదాపు 15 మినిట్స్ దాకా ఉంటాడు. అతను తన పెర్ఫార్మన్స్ ఇంకా అతను మంచి యాక్టర్. తన వరకు తను బానే పెర్ఫార్మ్ చేయగలిగాడు. నెక్స్ట్ వచ్చి అర్చన నాయర్. ఈ సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ అనటం కన్నా కూడా ఈ అమ్మాయి ఈ సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనుకోవాలేమో. కానీ తను వేసుకున్న మేకప్, ఈ గెటప్ చూస్తే మనకు మామూలుగా మనం చూసే ఈ థ్రిల్లర్ హర్రర్ మూవీస్ చూస్తుంటాం కదా, ఈ గెటప్ చూసి మనకు అర్థం అవుద్ది తన క్యారెక్టర్ ఏంటో మనం గెస్ చేయగలుగుతాము. అందువల్ల తన పర్ఫార్మెన్స్ కూడా ఏదో నార్మల్ గా ఉంది. అంత పెద్ద డెప్త్ గా అనిపించలేదు. తన వరకు తను బాగానే పర్ఫార్మ్ చేసింది కానీ అంత ఇంపాక్టబుల్ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చి స్వాసికా విజయ్. తన వరకు చేసిన రోల్ ఈ అమ్మాయి బాగా చేసింది. తన సినిమాలు ఉన్నాను ఈ మధ్య. తన వరకు తన రోల్‌లో డెప్త్, తన ఇంపాక్ట్ చూపించగలిగింది. తను బానే పెర్ఫార్మ్ చేసింది. నెక్స్ట్ వచ్చి మధునందన్. ఇతను 'నితిన్' మూవీ ఉంది కదా, ఇతను 'నితిన్' మూవీస్‌లో ఫ్రెండ్ క్యారెక్టర్‌గా ప్లే చేశాడు. 'ఇష్క్‌లో' గాని, ఇంకో సినిమా ఏదో ఉంటది 'నిత్యామినన్'. ఆ సినిమాలో గాని ఇతను ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఈ సినిమాలో ఇన్నోసెంట్ కానిస్టేబుల్‌గా ప్లే చేస్తాడు. ఇన్నోసెన్స్ ఓకే గానీ మరీ ఇన్నోసెంట్‌గా చూపించారు. మరీ పిచ్చితనంగా చూపించారు ఆ కానిస్టేబుల్ క్యారెక్టరైజేషన్‌ని. అది నాకైతే తన వరకు బానే పెర్ఫార్మ్ చేశాడు గానీ, నాకైతే అది అంత యాక్సెప్టబుల్ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చి హర్షవర్ధన్ అన్నమాట. ఇతను ఇందులో చనిపోయిన వాళ్ళని పోస్ట్ మార్టం చేసే డాక్టర్‌గా చూపించారు గానీ, ఇతను ఆ పోస్ట్ మార్టం చేసేదానికన్నా కూడా ఎక్కువగా ఈ యోగుల గురించి, అంటే చనిపోయిన వాడు ఒక యోగి అయి ఉంటారంటారు. యోగుల గురించి, సుషుమ్న నాడి గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంటే ఇతను డాక్టర్ కన్నా కూడా ఏదో ఒక చిన్న ఫిలాసఫీ చెప్పినట్టు ఎక్కువ తనకిచ్చిన డైలాగ్స్ అవే ఉన్నాయి. డాక్టర్ అనే దానికన్నా కూడా యోగులు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు చనిపోవాలనుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు అనేది దాని గురించి ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా నాకైతే అంత ఫ్లాట్‌గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. సస్పెన్స్ హై దాకా తీసుకెళ్తున్నారు కానీ దాన్ని చాలా సింపుల్‌గా క్లోజ్ చేస్తున్నాడు ఈ సినిమాని. ఈ సస్పెన్స్ హై దాకా తీసుకెళ్ళి చాలా సింపుల్‌గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంగేజింగ్ అనిపించింది కానీ, అలా అని
మనం రీసెంట్గా చూసే ఓటీటీలో చూసిన చాలా మూవీస్ ఉన్నాయి కదా, వదిలటు, పొట్టేలు, మంగళవారం, వీటన్నిటిలాగే ఒక రొటీన్ మూవీ అనిపించింది. ఇంకా దీన్నైతే నాకు థియేటర్ వాచ్ చేయమనిపించలేదు. ఒక 2 మంత్స్ అయితే సింపుల్గా ఓటీటీలో చూడొచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీకు ఏదైనా టైం పాస్ కావాలి, వెళ్ళి చూడొచ్చు అంటే ఒకసారి చూడొచ్చు థియేటర్లో అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, మరి ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్.